బైబిల్ను బూతు పుస్తకం అని ప్రచారం చేసిన మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ పురుగులు పడి చచ్చిపోతారు. మామూలు ఉండదురా బేవఖూఫ్, నీ సావు మామూలుగా ఉండదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి కోట్ల మంది వ్యభిచారులు పరిశుద్ధులైనారు. త్రాగుబోతులు, దొంగలు, నరహంతకులు, కిరాయి హంతకులు ఈ బైబిల్ చదివి పరిశుద్ధులై సమాజ సేవకులైనారు. నువ్వెంత, నీ బ్రతుకెంత? నువ్వెంతమంది పాపులను పరిశుద్ధులను చేసావురా బేవఖూఫ్? ఎంతమంది తాగుబోతులను మార్చావు? తీసుకురా, చూపించు, మేము చూపిస్తాం. బైబిల్ బ్రతుకులను మార్చే గ్రంథం. భూమి మీద ఉన్న అసలు సిసలైన ఏకైక దైవ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనోభావాలు దెబ్బతింటాం కాదు. నువ్వు అసలు మనిషివైతే మనిషి పుట్టక పుట్టుంటే నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పు. ఇదిగో సార్, మా కథలు విని ఈ తాగుబోతు మారాడు, ఈ వ్యభిచారి మారాడు అని తీసుకురా, చూద్దాం, మేము చూపిస్తాం. మరి ప్రభునందు ప్రియులారా, ఎవళ్ళ మతం వాళ్ళు పాటించుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ బైబిల్ను దూషిస్తే మాత్రం మేము ఊరుకోము, మా దేవుడు ఊరుకోడు. భయంకరమైన శాపము దిగొస్తుంది. ఏదో అనుకుంటున్నారు, దేవుడు ఒక మనిషిలాగా ఆ క్షణంలోనే అప్పుడే రియాక్ట్ కాడు. ఆయనకు టైం టేబుల్ ఉంటుంది. కానీ బైబిల్ను దూషించిన ప్రతి ఒక్కడు దిక్కులేని సాగు చచ్చారు ప్రపంచ చరిత్రలో. దేవుని ప్రజలను ద్వేషించిన వారు, హింసించిన వారందరూ దిక్కులేని చావు చచ్చారు. ఎంపరర్ నీరో పొడుచుకొని చచ్చాడు. అడాల్ఫ్ హిట్లర్ తన్ను తాను కాల్చుకొని చచ్చాడు. వాట్ అబౌట్ స్టాలిన్? భూమి మీద క్రైస్తవ్యం లేకుండా చేస్తానన్నాడు, దిక్కులేని చావు చచ్చాడు. ఖబర్దార్, నోరు మూసుకొని నీ ధర్మం ఏదో, నీ విశ్వాసం ఏదో నువ్వు పాటించుకో, ఎవరికి ఏం అభ్యంతరం లేదు. కానీ బైబిల్ను పట్టుకొని అనరాని మాటలంటే అది సత్యము కాదని నీకే తెలుసు. నీ మనస్సాక్షి నిన్ను కాల్చి 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 నరకమేమిటో ఇక్కడే చూపిస్తుంది నీ మనస్సాక్షి. స్పష్టమైన ఆజ్ఞలతో నీతి ప్రవర్తనను మానవ జాతికి విధించిన మొట్టమొదటి గ్రంథం బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక.